నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దుర్గా ఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలో డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమం. పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి నిమ్మల. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. అన్నదాత పథకం కింద రుణాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఉప్పల హారికపై గుడివాడ పట్టణంలో కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు మహిళలపై దాడి. వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. కరువుతో వచ్చే దుర్భిక్ష పరిస్థితులు పారత్రోలాలంటే నదుల అనుసంధానమే మార్గమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఆరోపణలు చేశారు. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి నాంది పలికిన ఇంజనీర్ కేఎల్ రావు తెలుగు వారవటం గర్వకారణంగా ఉందన్నారు. కేఎల్ రావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమం దుర్గా ఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలో కేఎల్ రావు ఘాట్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని కేఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మ రామానాయుడు మాట్లాడుతూ ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కేఎల్ రావు నాంది పలికారన్నారు. ఆయన స్ఫూర్తిని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, హిరాకుడ్ సహా దేశంలో అత్యంత భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేఎల్ రావు శ్రీకారం చుట్టారన్నారు. ఏటా 3,000 టీఎంసీల నీరు వరద నీరు సముద్రంలోకి పోకుండా పోలవరం ప్రాజెక్టులను చంద్రబాబు నిర్మిస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురైందన్నారు. మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారి జయంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి రైతు నాయకులకు, అధికారులకు, వేదిక ముందున్నటువంటి సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే నదుల అనుసంధానం అనేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుడుతూ ఉన్నారో దీనికి ఆద్యులు కేఎల్ రావు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాలుండి ఇంకొక నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడి కరువు కాటకాలు, దుర్భిక్ష పరిస్థితుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. అందులోనూ కూడా భారతదేశంలో వనరులకు ఎక్కడా కూడా లోటు లేదు. ఇటువంటి వనరులకు లోటు లేకపోయినప్పటికీ కూడా ఈ భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుండి ఈ యొక్క భారతదేశం అతీతంగా ఉండాలి అని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం. ఏదైతే గంగా, మరి అదేవిధంగా మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, ఇట్లా ఒక నదుల అనుసంధానం అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ మాదిరిగా మనం ఈ అనుసంధానం చేసినట్లయితే మరి భవిష్యత్తులో భారతదేశం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుందనేటువంటి కేఎల్ రావు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఎన్నికలలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర లేచి అర్హులైన కౌలు రైతులందరికీ అన్నదాత పథకం కింద రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. నగరంలోని దాసరి భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాదేశ్వరరావు పాల్గొని కౌలు రైతులకు మద్దతు నిలిచారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది కౌలుతో ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అన్నదాత సుఖీభావ పథకం వర్తించే విధంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో మరో మాట మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దలు కౌలు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. బ్రదర్ ఓకే, మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సంఘాల నాయకులందరూ కూడా సమావేశమై ఇవాళ నిజంగా దీనిపైన చర్చించడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కౌలు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మీరు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఈనాటి వరకు రాష్ట్రంలో 35 లక్షల మంది కౌలు రైతులు ఉంటే మీరు కనీసం ఈనాటికి ఒక 10 లక్షల మందికి కార్డులు కూడా ఇవ్వలేకపోయారు. తర్వాత అన్నదాత సుఖీభావ అన్నావు, దాన్ని పూర్తిగా ఎగబెట్టేశావు. తర్వాత ఎక్కడ కూడా పంట రుణాలు కౌలు రైతులకి బ్యాంకుల్లో రానివ్వడం లేదు. ప్రభుత్వం అన్నీ తెలిసి ఉండి కూడా ఏం మాట్లాడడం లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అధికారం లేకుంటేనేమో వాళ్ళ ఇళ్ళకు పోయి చనిపోయిన రైతు కుటుంబాలు కౌలు రైతులని ₹1,00,000 ఇస్తా పోయినావు. నీవు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కౌలు రైతు గురించి నీ నోటి నుంచి ఒక్క మాట మాట్లాడావా అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఏరు దాటాక తెప్పతగలేయడం అంటే ఇంతకంటే మించింది ఇంకోటి ఉందా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. రే నీవు ప్రతిపక్షంలో ఉంటేనేమో వాళ్ళ ఇండ్లకు పోతావు, వాళ్ళకి డబ్బులు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై గుడివాడ పట్టణంలో కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు మహిళలపై దాడి చేయడంతో పాటు అసభ్యకరమైన దూషణలు చేసిన వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన భరితంగా ఉద్ధృతం చేస్తామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి, కల్పలతారెడ్డి, నగర మేయర్ రాయిని భాగ్యలక్ష్మి చంద్రబాబు నాయుడు పరిపాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారికపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ మహిళలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రతిపక్ష మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారని మండిపడ్డారు. బీసీ మహిళకు నడి రోడ్డుపై అవమానించిన కూటమి గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి ప్రతిపక్ష వైసీపీ మహిళలకు నీచమైన భాషను వాడుతూ దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మహిళలకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మొన్న మనం చూసాం ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారైన ఉప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ, జనసేన గోండాలు ఎంత దారుణంగా దాడి చేశారు. దాడి చేసి 3 రోజులైనా కనీసం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక కూడా దాడి చేసిన దుండగుల మీద కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన దుండగులు, ఆ దాడికి ప్రేరేపించిన ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా ఇక్కడ సొసైటీలో తిరుగుతూ ఉన్నారు. తిరిగి మళ్ళీ మా జడ్పీ చైర్మన్ గారి భర్త అయిన రాము గారి మీద కేసు పెట్టారు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ఏం జరుగుతుంది? బాధితులు ఉంటారు, బాధించిన వాళ్ళు ఉంటారు. బాధితులకు అండగా పోలీసులు నిలుస్తారు, బాధించిన వాళ్ళకి శిక్షలు వేస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో బాధితుల మీదే కేసులు పెడతారు, బాధించిన వాళ్ళకి రక్షణగా పోలీసులు ఉంటారు. దానికి ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది. అందువల్లనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము.
అందరికీ నమస్కారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగిన జడ్పీ చైర్మన్ అన్న ఉప్పల హారిక మీద దాడి చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సిగ్గుచేటని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ, బీసీ మహిళ మీద దాడులు చేయడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకరమని మేము భావిస్తున్నాము. మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని ఆ రోజు బీసీల మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్స్ కల్పించి అనేక స్థానాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా దాడులు, హత్యలు, అత్యాచారాలు. ఆంధ్ర రాష్ట్రం రికార్డులు సాధిస్తుందని మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే దేంట్లో కూడా ఈ ప్రభుత్వం రికార్డులు సాధించలేదు, కానీ ఈ మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒక ప్రథమ పౌరాలని కూడా చూడకుండా ఈరోజు జడ్పీ చైర్మన్ జిల్లా స్థాయి, మండల స్థాయి అందరూ మళ్ళందరం రావటం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి? ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లోన ఏ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏ రకంగా మహిళలకి భద్రత లేకుండా పోతుంది అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు మనకి 3 రోజులు అయినా కానీ కేసు ఎక్కడ తీసుకోకపోవటము, అలాగే ఉప్పల హారిక గారికి ఏ రకంగా వాళ్ళు దాడి చేశారన్నది ప్రతి ఒక్కరు చూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ఆపేశారు. ప్రజలకి ఎలాంటి విషయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీని రాకుండా చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే వాళ్ళకి డబ్బా కొడతారో, ఏదైతే వాళ్ళకి భజన చేస్తారో ఆ ఛానల్ మాత్రం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఈరోజు మా మహిళా మనుల మీద జరుగుతున్న, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా మనుల మీద జరుగుతున్నాయి, నాయకుల మీద జరుగుతున్నాయి. సోషల్ మీడియాలోన చిన్నది ఏదైనా ఇష్యూ పెట్టినా కానీ ఆ మహిళలను కూడా రాత్రి పగలు లేకుండా వాళ్ళు కూడా తీసుకెళ్ళి వాళ్ళ విచారణ పేరుతోటి తీసుకెళ్ళి వాళ్ళని ఎంత దారుణంగా ఈరోజు హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఒక జడ్పీ చైర్పర్సన్ మీద ఈరోజు దాడి జరిగితే మాత్రం స్పందించే వాళ్ళు ఈ రాష్ట్రంలోన ఎవ్వరూ లేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డిప్యూటీ సీఎం అందరూ పడుకున్నారు. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం మహిళా నాయకులకు మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ధర్నా చౌక్ నందు విద్యార్థులతో కలిసి ఏఐఎస్ఎఫ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తారీఖున జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేస్తామని కానీ ఆమె కూడా ఇవ్వలేదు. అధికారంలో రాకముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు, కానీ అమలు పరచడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. All India Student Federation, today we are conducting a protest in Vijayawada, demanding fees reimbursement from the Andhra Pradesh state government immediately. AISF continuously we are taking this issue. Last July 11th, all over the state, before collector office in all district, we conducted a huge protest. Thousands and thousands of students participated in that protest all over the Andhra Pradesh, because 6,400 crores pending reimbursement fees in the name of GO 77. Those who are getting ఆ పేరు బందల నాసర్జీ
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, అదేవిధంగా పేద విద్యార్థులకి అటు ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకి రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాను అధికారంలోకి రాకముందు తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జీవో నెంబర్ 70 రద్దు చేస్తాం, ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉన్నత పీజీ దగ్గర చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, జీవో నెంబర్ 77 రద్దు ఊసేలేదు. విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి సింగపూర్లో వెళ్తాం, మలేషియాలో వెళ్తాం, కంపెనీల్లో. గత ప్రభుత్వ సమ్మెకాలం ఒప్పందాన్ని అమలు చేయాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. చలో సచివాలయం పేరిట విజయవాడ ధర్నా చౌక్ నుండి బయలుదేరిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని మున్సిపల్ కార్మికులు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగింది. విజయవాడ అలంకార్ సర్కిల్ వద్ద నిర్వహించిన ధర్నా అనంతరం కార్మికులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత సమ్మె కాలపు హామీలను అమలు చేయాలనే డిమాండ్తో శాంతియుత ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా కూడా గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాన్ని అమలుపరచడం ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి ఈరోజు చలో ఒక అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా గత నెల రోజులుగా శాంతియుతంగా అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆందోళనలు చేస్తూ ఉంటే న్యాయమైనటువంటి కోరికలే తప్పకుండా పరిష్కారం చేయాల్సినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఆ విధంగా నిర్ణయం చేసింది. ముఖ్యమంత్రి ఆ విధంగా ఆదేశించాడు. మీరు న్యాయమైనటువంటి కోరికలేనే మాత్రం ఉపశమనం మాటలు చెప్తున్నారు తప్పితే ప్రాక్టికల్గా ఆ నిర్ణయాలు ఏవైతే చేశారో వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి జీవో తీసుకురావడానికి 2-3 మాసాలు కూడా సరిపోకపోతే కడుపు మండినటువంటి రోజువారీ ఆర్తనాదాలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు అనారోగ్యంతో ఉన్నారు. మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు కడుపు నిండాలి. అటువంటి కడుపు మంటలతో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు మా కనీస వేతనాలు 26,000 ఇవ్వండి, మీరు అమలు పరుస్తామన్న సంక్షేమ పథకాలు మా బిడ్డలకు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ బీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధ దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. బీసీలోని అన్ని కులాలతో కలిపి ఈ మహాసభను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి బీసీ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర నియోజకవర్గ అధ్యక్షులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బీసీ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధ దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ యాదవ్, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు దార్న చంద్రశేఖర్, సంఘం నాయకులు పాల్గొని తొలుత జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధ దివాకర్ బాబు, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకలరావు యాదవ్ ఆదేశాల మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పులే విగ్రహానికి నివాళులు అర్పించి ఈ నెల 17న కళాక్షేత్రంలో నిర్వహించనున్న జాతీయ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించామని తెలిపారు. నువ్వు చెప్తే సాధ్యత వెంకటన్న. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ లాగా వెంకటరావు గారి టీం అండి మాది. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మేము తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర జ్యోతిరావు పూలే గారికి మాలేసి వారి తర్వాత పోస్టర్ రిలీజ్ చేసామండి. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే రేపు 17వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ ఇటు చిత్తూరు దగ్గర నుంచి అనకాపల్లి, వైజాగ్, రాజమండ్రి, నెక్స్ట్ నెల్లూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు నుంచి బీసీలు అనేక మంది ఈ మహాసభకి రేపు హాజరవుతున్నారు. 17వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 దాకా. అందరికీ నమస్కారం అండి.
నా పేరు బుద్ధా దివాకర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మా నాయకులు లాకా వెంగళరావు యాదవ్ గారి ఆధ్వర్యంలో జాతీయ బీసీ మహాసభ జరుగుతుంది. బీసీలోని అన్ని కులాలతో ఈ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జ్యోతిరావు పూలే గారికి మాల వేసి ఘన నివాళులు అర్పించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. మీ పాత్రికేయుల ద్వారా మా బీసీ కుల సోదరులందరికీ ఇదే మా ఆహ్వానం. వేలాదిగా తరలిరండి, ఈ మహాసభను జయప్రదం చేయండి. మన బీసీ హక్కుల సాధనకై ఉద్యమించండి. మన బీసీ హక్కుల సాధనకై అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన పవర్ ఏంటో అందరికీ తెలియజేయాలని ప్రార్థిస్తున్నాం. అలా మీడియా మిత్రులకు నమస్కారం. సోదరులారా, ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభ సందర్భంగా ఈ బీసీలు 80 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా వాళ్ళ పరిస్థితులు మారకపోవడానికి కారణాలు ఏంటి అనే అంశాల మీద చర్చించడానికి ఈ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభకి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా అనేక మంది బీసీ ఉద్యమకారులు, బీసీ నాయకులు, కార్యకర్తలు అంతా హాజరవుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఉన్న బీసీ నాయకులను ఇన్వైట్ చేశాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, రేపు 17వ తారీఖు బీసీల కూటమి మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. దీనికి మన జాతీయ నాయకులు లాకా వెంగళరావు గారు, మరి ఈ బీసీ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. దీనికి పాల్గొనడానికి దాదాపు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఈ బీసీల హక్కులకి సాధించడానికి ఏ మార్గం కూడా ప్రభుత్వాలు గుర్తించకపోవటం, ఈ బీసీ కులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా సాధించడానికి ఈ కూటమి ఏర్పడింది. కనుక 50% రిజర్వేషన్ ఈ బీసీల కూటమికి ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ కారణం. రేపు మహాసభ కూడా పెట్టడానికి కారణం అని చెప్పి మీడియా మిత్రులకి మీ అందరికి కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కేఎల్ రావు నాంది పలికారని, కేఎల్ రావు స్ఫూర్తిని సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణమన్నారు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి కేఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానానికి కేఎల్ రావు నాంది పలికారని అన్నారు. కేఎల్ రావు స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని తెలియజేశారు. ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్ రావు తెలుగువారు కావడం గర్వకారణమని దేవినేని ఉమా ప్రశంసించారు. డాక్టర్ కేఎల్ రావు భారతదేశ జల విద్యుత్ శక్తి, నీటిపారుదల రంగాల్లో చేసిన కృషిని కొనియాడారు. ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్ కేఎల్ రావు గారు మన ఉమ్మడి కృష్ణా జిల్లా వాస్తవ్యులు. ఈ ప్రాంత రైతాంగం, ఈ దేశ రైతాంగం గుర్తుపెట్టుకునే మహానుభావుడు. ప్రపంచ విఖ్యాతి కలిగి దేశ విదేశాల్లో చదువుకొని బయట దేశాల్లో సెటిల్ అవ్వకుండా దేశాభివృద్ధికి మనం చదువుకున్న చదువు ఉపయోగపడాలని స్వదేశానికి వచ్చి 1946లో ఆయన డిజైన్ చేసిన ప్రాజెక్టులు, అటు తెలంగాణలో శ్రీరామపాద సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఆ రోజు విశ్వవిఖ్యాత ఇంజనీర్లు సాల్వేజ్ గారితో కలిసి మద్రాసు ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదైతే కోస్లా కమిటీ ఏర్పాటు చేయడంలో ముత్యాల రాజయ్య గారిని కలుపుకొని ఆ అడవి ప్రాంతం అంతా కూడా శుభ్రం చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యత వహించింది డాక్టర్ కేఎల్ రావు గారు. ఆ రోజు మేధావులు రాజకీయాల్లో ఉండాలి అని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న సభలో డాక్టర్ కేఎల్ రావు గారు మాట్లాడటం జరిగింది. అప్పటికి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి 1961లో ఆయనకు పిలుపు రావటం, విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఆయన్ని నిలబెట్టడం, ఆయన రైతాంగం అంతా కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి గెలిపించడం, మళ్ళీ 1963లో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మీరు కేంద్రంలో
ఇరిగేషన్కి పవర్కి మంత్రిగా పనిచేయాలని నెహ్రూ గారే ఫోన్ చేస్తే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గం మహిళా కమిటీ 300 మంది మహిళలతో అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా కమిటీ మహిళలతో ఎంపీ కేశినేని సతీమణి కేశినేని జానకి లక్ష్మి అమ్మవారికి మంగళవారం సారె సమర్పించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల ఆశీర్వాదం కల్పించి అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందజేశారు. పంజా సెంటర్ గణపతి రోడ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా జానకి లక్ష్మి మాట్లాడుతూ అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందన్నారు. మన మంచి ప్రభుత్వంలో అమ్మవారికి సారి పట్టుకెళ్ళటం నాకు ఎంతమంది ఆడవాళ్ళందరితోటి చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు ఆశీస్సులతో మన ప్రభుత్వంలో అన్ని నెలకొల్పుకుని ముందుగా మహిళలందరూ ఆనందంగా ఉంటారని తెలుస్తూ అమ్మవారి ఆశీస్సుల కోసం మేము ఇప్పుడు దుర్గా గుడికి వెళ్తామండి. రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించే విధంగా వారి తలరాతను మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రప్పా రప్ప అంటూ తలకాయలను నరికి ప్రజలను భయభ్రాంతులు చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నాడని విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లో 286వ బూత్ పరిధిలో పండరిపురం 8వ రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలు ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటుంటే రప్ప రప్ప అంటూ తలకాయలను నరికి ప్రజలను భయభ్రాంతులు చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నారన్నారు. ప్రజల తలరాతను మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ప్రజల తలకాయలను తొక్కించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మీరందరూ కూడా చూశారు, గత 5 సంవత్సరాల పాలనంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులు, బూతులతో జరిగినటువంటి పాలన, దోషణలతో జరిగినటువంటి పాలన. ఆ పాలన ఫలితంగానే 151 సీట్లలో ఒక అంకె పోయి 11 సీట్లు మాత్రమే వాళ్ళకి మిగిలినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే బూతులతోటి, మళ్ళీ అదే దోషణలతోటి ఇంకా ఒక 10 అడుగులు ముందుకేసి, అంటే ఈవేళ ప్రజలు తనను ఓడించారనేటువంటి కక్షతోటి ఈవేళ ప్రజల మీద కూడా కక్ష సాధిస్తాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఒక పక్కన తలరాతలను మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమంతో పనిచేస్తూ ఉంటే, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి తలకాయల్ని తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఆయన పూర్తి ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు అంటే నిండు నూరేళ్ళు బ్రతకాలి ఆనందంగా అని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే, మరి ఇంకొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లుగా రప్ప రప్ప అంటూ అర్ధాయుష్తో మరి చంపేస్తాననేటువంటి పరిస్థితి. అంటే ఇద్దరు నాయకులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈవేళ ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మీరు ఏదైతే ఇప్పుడు పేర్ని నాని గారు కానివ్వండి, లేకపోతే రాంబాబు గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, ఇప్పుడు వీళ్ళందరి సంగతి గత పాలనలోనే ప్రజలే బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు కూడా చూస్తూ ఉంటే ఈవేళ మహిళలు కూడా చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ పేర్ని నాని గారికి 100 లీటర్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుర్గాఘాట్లోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ సమీపంలో డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి కార్యక్రమం. పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి నిమ్మల. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం. అన్నదాత పథకం కింద రుణాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. ఉప్పల
హారికపై గుడివాడ పట్టణంలో కూటమి ప్రభుత్వానికి చెందిన కార్యకర్తలు మహిళలపై దాడి. వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.